నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏ నోటితో కశ్మీర్ విషయంలో ఓవర్ యాక్షన్ చేసిందో అలాంటి బాధ, భయమే డ్రాగన్ ను వెంటాడుతోంది. దీంతో భారత్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. చైనాను ఉగ్ర భయం వెంటాడుతోంది. సిరియా అనుభవాలు వెంటాడుతున్న వేళ ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం డ్రాగన్ కు నిద్ర లేకుండా చేస్తోంది. ఇంతకీ చైనాను భయపెడుతోంది ఎవరు? డ్రాగన్ కు ఇప్పటికైనా భారత్ విలువ తెలిసొచ్చిందా? చైనాకు చుక్కలు చూపిస్తున్న టెర్రరిస్టులు డ్రాగన్ ను అంతలా భయపెడుతోందెవరు? సిరియాను చూసి చైనా ఎందుకు భయపడుతోంది? భారత్ విలువ చైనాకు తెలిసొచ్చిందా? ఉగ్ర భయం చైనాను భారత్ కు దగ్గర చేస్తోందా? కర్మ డ్రాగన్ ను వెంటాడుతోందా అంటే అదే అనిపిస్తోంది పరిస్థితులు చూస్తుంటే. పాకిస్తాన్ కు అండగా ఉండి కశ్మీర్ ఉగ్రవాదం విషయంలో భారత్ మీద ఓవర్ యాక్షన్ చేసిన చైనాను ఇప్పుడదే సమస్య అంతే లెవెల్లో టెన్షన్ పెడుతోంది. ఓవైపు పాకిస్తాన్ లో టెన్షన్, మరోవైపు దూసుకు వస్తున్న ఉయిగర్లు. దీంతో ఏం చెయ్యాలో తెలియక, ఎలా చెయ్యాలో అర్థం కాక సరిహద్దు దేశాలకు దగ్గరవడం మొదలుపెట్టింది డ్రాగన్. భారత్తో చర్చలు, అంగీకారాల వెనుక కనిపించింది, వినిపించింది అదే. ఇప్పటికే పాకిస్తాన్ లో పడుతున్న ఇబ్బందులకు ఉయిగర్ల నుంచి మరో కొత్త టెన్షన్ వచ్చింది. పాకిస్తాన్లో 6 నెలల్లో 2 సార్లు చైనా పౌరులను టార్గెట్ చేసుకుని తీవ్రవాదులు దాడులు చేశారు. ఇప్పుడు ఉయిగర్లు చైనాను దున్నేసేందుకు దూసుకొస్తున్నారు. ఇలా తీవ్రవాద సమస్య డ్రాగన్ కు తలపోటుగా మారింది. చైనాతో స్నేహం పర్మనెంట్ కాదు. చక్కగా స్నేహం ఆఫర్ చేసినప్పుడు తెలివితేటలుగా స్నేహం తీసుకోవాలి. కానీ మన ప్రిపరేషన్స్ ఉండి తొందరగా వాళ్ళతో ఫుల్ అగ్రిమెంట్స్ కూడా రావటం మంచిది. చైనా ఇండియా బోర్డర్ మీద అది ఎప్పుడో చేద్దాం, ఆ నాయకులు అన్నా అది ఇప్పుడే చేద్దామని భారతదేశం ఇన్సిస్ట్ చేసి సెటిల్మెంట్కి తెచ్చుకుంటే ఈ పరిస్థితిలో ఎప్పుడైతే కొద్దిగా చైనా నీరసంగా ఉన్న టైంలోనే మనం డిస్కస్ చేసి నెగోషియేట్ చేసి తెచ్చుకోవటం మంచిది. లేకపోతే ఈ స్నేహం చాలా టెంపరీ స్నేహం చైనాతో. సిరియా పరిణామాలు చైనాను మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఒక్కో నగరాన్ని కైవసం చేసుకోవడంలో, అసద్ పాలనను అంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఓ గ్రూప్ ఇప్పుడు చైనాకు సవాల్ విసురుతోంది. ఇదే డ్రాగన్ కు నిద్ర లేకుండా చేస్తోంది. సిరియా అయిపోయింది, తమ నెక్స్ట్ టార్గెట్ తూర్పు తుర్కిస్తాన్ అంటూ డిసెంబర్ 8న తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇదే ఇప్పుడు చైనాకు కొత్త టెన్షన్లా తయారయింది. తూర్పు తుర్కిస్తాన్ ప్రస్తుతం చైనా పాలనలో ఉంది. టీఐపీలో ఉయిగర్లు ఎక్కువ. చైనా మీద వీళ్లంతా రగిలిపోతున్నారు. 1990లో అణచివేత తరువాత ఉయిగర్లు దేశం విడిచి పారిపోయారు. ఆ తరువాత తహ్రీర్ అల్ షామ్ ఉగ్రవాద సంస్థతో కలిసి యుద్ధంలో శిక్షణ తీసుకున్నారు. 10 ఏళ్లలో అద్భుతమైన పోరాట అనుభవాన్ని సంపాదించారు. సిరియా తిరుగుబాటులోనూ తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ కీలక పాత్ర పోషించింది. లటాకియా, టాటస్ లాంటి కీలక నగరాలను స్వాధీనం చేసుకుంది. ఇదే ఇప్పుడు చైనా భయానికి కారణం అవుతోంది. తూర్పు తుర్కిస్తాన్లోని ఉరుంకి, కష్గర్, అక్సు ప్రాంతాలను ఉయర్ రీజియన్ గా విభజించిన చైనా అక్కడ పాలన కొనసాగిస్తోంది. అయితే సిరియాలో అసద్ పాలన అంతంలో కీలక పాత్ర పోషించిన తుర్కిస్తాన్ ఇస్లామిక్ గ్రూప్ ఇప్పుడు తూర్పు తుర్కిస్తాన్ కు జిహాద్ ను విస్తరిస్తామని, ఆ ప్రాంతాన్ని విముక్తి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసింది. టీఐపీ ఎంట్రీ ఇస్తే అది ఉయర్ నగరాలను ముప్పుల్లోకి తోసేసినట్లే. అత్యాధునిక వ్యూహాలను అమలు చేయడంలో ఉయిగర్లు రాటుదేలారు. దీంతో చైనా మరింత అప్రమత్తమైంది. తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ దాడులు మొదలు పెడితే ఆ ప్రభావం చైనా పశ్చిమ సరిహద్దుతో పాటు ఆఫ్ఘనిస్తాన్ మీద అస్థిరత నెలకొనే ప్రమాదముంటుంది. టీఐపీ యాక్టివ్ అయితే దక్షిణాసియాలో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలు ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదే చైనా భయాలను రెట్టింపు చేస్తోంది. దీంతో ఉగ్రవాద సంస్థలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో సరిహద్దు దేశాలకు దగ్గరవుతోంది, భారత్తో సహా. చైనాకు పశ్చిమ సరిహద్దు పాకిస్తాన్ కు ఆనుకొని ఉంటుంది. ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా ఉండే పాకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ ఇస్లామిక్ పార్టీకి మద్దతుగా నిలిచే అవకాశముంటుంది. టీఐపీ యాక్టివ్ అయితే సపోర్ట్ ఇవ్వడమో లేదంటే ఏమీ తెలియనట్లు కళ్ళు మూసుకోవడమో పాకిస్తాన్ ఖచ్చితంగా చేసేది ఇదే.
దీంతో చైనా ముందుగానే అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్ కన్నింగ్ వేషాలు ముందే గ్రహించి భారత్తో స్నేహంగా మెలిగేందుకు సిద్ధమవుతోంది. ఇండియా విలువ ఇప్పుడు తెలిసొచ్చింది చైనాకు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు క్లియర్ చేసే దిశగా చర్యలు తీసుకుంటూ భారత్కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ దరిద్రపు వేషాలను సపోర్ట్ చేస్తూ భారత్ మీద నోరు పారేసుకున్న చైనాకు ఇప్పుడదే సమస్య వెంటాడుతోంది. డ్రాగన్ను నిలదీయడానికి ఇది ఓ రకంగా భారత్కు ఆయుధమే. ఏమైనా ఉగ్ర భయం డ్రాగన్ను భారత్కు దగ్గర చేస్తున్నట్లు కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. చైనా తీరు ఇదే. ఇప్పుడు భారత్కు దగ్గర కావడానికి కారణం కూడా ఇదే. ఇండియాతో శాంతి మంత్రం జపిస్తోంది. అసలు ఓ ఉగ్రవాద సంస్థ సవాల్కు చైనా ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతోంది? భారత్కు దగ్గరవడం వెనుక అసలు వ్యూహం వేరే ఉందా? చైనా శాంతి మంత్రం నిజమేనా, నాటకమా? అసలు డ్రాగన్ను నమ్మొచ్చా లేదా? ఒక్క సవాల్కు చైనాకు ఇంత భయమా? భారత్కు దగ్గరైతే చైనాకు లాభమేంటి? 6 సూత్రాల ప్రణాళిక చెబుతోందేంటి? చైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? పక్క దేశాల సాయం ఉంటేనే ఉగ్రవాదంపై పోరు సాధ్యం. ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యం. ఈ ఉగ్రవాద భయమే భారత్కు డ్రాగన్ను దగ్గర చేస్తున్నట్టు కనిపిస్తోంది. భారత్ చైనా మధ్య ఏళ్లకు ఏళ్లుగా పరిష్కారం కాని సరిహద్దు సమస్యలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయంటే కారణం అదే. 6 సూత్రాల ప్రణాళిక చెబుతోంది కూడా అదే. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడం సహా ద్వైపాక్షిక సంబంధాల్లో బలోపేతం, సుస్థిర వృద్ధిని ప్రోత్సహించడం, వివాదాల పరిష్కారానికి భారత్ చైనాలు అంగీకారానికొచ్చాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చర్చల్లో 6 అంశాలపై 2 దేశాలు ఏకాభిప్రాయానికొచ్చాయి. సరిహద్దు సమస్యలను పక్కనబెట్టి సంబంధాలు కొనసాగించాలని 2 దేశాలు నిర్ణయించాయి. ఈ 6 సూత్రాలతో ఓ రకంగా భారత్కు దగ్గరయ్యే ప్రయత్నం మొదలుపెట్టింది చైనా. ఇవాళ భారతదేశంతో ఏదో అగ్రిమెంట్ పెట్టారు, స్నేహం అనుకోవటం కష్టం. వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళ లెక్కలో ఏంటంటే ఇప్పుడు అనవసరం భారతదేశంతో విరోధం, మనం సరిపడట్లేదు, ఎక్కువ నష్టపడిపోతున్నాం, మనం శాంతిగా అగ్రిమెంట్ చేసుకుందాం. ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విషయాలు లేకపోవచ్చు మనకు బలం ఉన్నప్పుడు. అప్పుడు ఏదో అగ్రిమెంట్ ఉన్నది కానీ గెట్టదని చైనీస్ పద్ధతి అది. ఈవేళ దక్షిణ చైనా సముద్రం మీద గొడవ చేసేది ఏంటంటే 500 సంవత్సరాల క్రితం ఎవరో మ్యాప్ గీశారు, ఆ సముద్రం మాదని, దాని మీద వెళ్తున్నాం అని చెప్తున్నారు. గాల్వాన్ ఘటన తరువాత భారత్ చైనా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. శాంతి నెలకొల్పేందుకు ఆ తరువాత చాలాసార్లు చర్చలు జరిగినా చైనా తన డ్రాగన్ బుద్ధి చూపించింది. అయితే ఇప్పుడు మాత్రం భారత్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. టిబెట్ మీదుగా కైలాస మానస సరోవర యాత్ర పునరుద్ధరణ, నదీ జలాల వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్యం పెంపు లాంటి అంశాలపై భారత్తో చైనా ఏకాభిప్రాయానికొచ్చినట్టు తెలుస్తోంది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక ప్రతినిధులు 2003 నుంచి ఇప్పటి వరకు 23 సార్లు భేటీ అయ్యారు. డెమ్చోక్, దెప్సాంగ్ లాంటి వివాదాస్పద పాయింట్ల నుంచి సైన్యాలను వెనక్కి తీసుకోవడానికి అక్టోబర్ 21న ఒప్పందం కుదిరింది. దీంతో ఇప్పుడు చర్చలు కూడా సాఫీగా సాగాయి. అయితే చైనా అంగీకరించడం వెనుక అసలు కారణం ఉగ్రవాదమే. సరిహద్దు దేశం సపోర్ట్ లేకుండా ఉగ్రవాదంపై పోరు కష్టమని భావించిన డ్రాగన్ ఇప్పుడు భారత్కు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వేర్పాటువాదాన్ని కోరుకుంటున్నారనే కారణంతో చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ లోని ఉయిగర్ ముస్లింలపై చైనా సాగిస్తున్న అరాచకాలపై ఏళ్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేల మంది ఉయిగర్ ముస్లింలను చైనా అధికారులు చంపేశారు. అయితే తహ్రీర్ అల్ షామ్ ఉగ్రవాద సంస్థతో కలిసి ఉయిగర్ ముస్లింలు ఓ గ్రూప్ గా ఏర్పాటయ్యారు. అదే తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ. ఇదే ఇప్పుడు చైనాను టెన్షన్ పెడుతోంది. జిన్జియాంగ్ ప్రావిన్స్ మీద టీఐపీ దాడులు చేయడం మొదలు పెడితే చైనాకు ఇబ్బందులు తప్పవు. సరిహద్దు ప్రాంతాల్లో వేర్పాటువాద డిమాండ్లు పెరగడంతో పాటు ఘర్షణపూరిత వాతావరణం కనిపించే అవకాశముంటుంది. జిన్జియాంగ్ ప్రావిన్స్ విదేశీ పెట్టుబడులకు కీలకం. టీఐపీతో పోరాటంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు కనిపిస్తే విదేశీ పెట్టుబడులు రాకపోగా ఉన్నవి వెనక్కి వెళ్లే అవకాశముంటుంది. ఇదే ఇప్పుడు చైనాను ప్రధానంగా వేధిస్తున్న సమస్య.
రష్యా బలగాల కోటలా ఉన్న నగరాలను కూడా తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ సిరియాలో కైవసం చేసుకుంది. ఇది చాలు ఆ సంస్థ వ్యూహాలేంటి, బలాలేంటని చెప్పడానికి. చైనాను ఓడిస్తుందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా టీఐపీ ఎంట్రీ ఇచ్చి దాడులు మొదలైతే జిన్జియాంగ్ ఏరియాలో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనే అవకాశాలు ఉంటాయి. ఆ పరిస్థితి రాకూడదంటే ప్రాంతీయంగా బలం అవసరం, సరిహద్దు దేశాల మద్దతు అవసరం. భారత్కు చైనా దగ్గరవుతోంది. అందుకే ఉగ్రవాదం విషయంలో ఎలాగూ పాకిస్తాన్ను నమ్మే పరిస్థితులుండవు. దీంతో భారత్తో శాంతిపూర్వక వాతావరణం క్రియేట్ చేసేందుకు చైనా సిద్ధమవుతోంది. 6 సూత్రాల ఒప్పందాలు, అంతకు ముందు అంగీకారాలు, అందుకేనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్ ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తూ అనవసర వాగుడు వాగిన చైనా జుట్టు ఇప్పుడు భారత్ చేతికి చిక్కినట్లే. దౌత్యపరంగా ఇది ఇండియాకు ఆయుధంగా మారడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.